హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు బియ్యం అయితే ఇక నుంచి బంద్ అయితే కాబోతున్నాయండి. మనకు ఒక కేజీ కేవలం రూ. 29 కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. సో దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ని మీరు క్లారిటీగా స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. విపరీతంగా పెరిగినటువంటి బియ్యం ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా మార్కెట్లలోకి భారత్ రైస్ అందుబాటులోకి అయితే రాబోతున్నాయండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీ రూపంలో రూ. 29కే కేజీ బియ్యాన్ని అందించనుంది. దీంతో బియ్యం ధరలు తగ్గుముఖం పట్టి సామాన్యులకు ఊరట కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రీటైల్ అవుట్లెట్లలో ఈ యొక్క బియ్యాన్ని విక్రయించనున్నారు. ఈ విధంగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ యొక్క అప్డేట్ని బట్టి మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రేషన్ బియ్యం అయితే తినడం లేదండి. సో వారు తినకుండా మనకు రూ. 12కో రూ. 13కో అమ్మేస్తూ ఉంటారు కదా. సో ఇటువంటివన్నిటిని కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం గమనించి అందరూ తినగలిగిన బియ్యాన్ని మనకు కేవలం కేజీ రూ. 29కైతే అందివ్వబోతున్నారన్నమాట. అంటే చాలా మంచి క్వాలిటీ బియ్యాన్ని అయితే ఇస్తారన్నమాట. సో ఈ యొక్క బియ్యం యొక్క బ్రాండ్ పేరు వచ్చేసి భారత్ రైస్ అనమాట. సో ఈ యొక్క బియ్యం ద్వారా ఎవరైతే ఇవి మనకు రీటైల్ మార్కెట్ల ద్వారా అయితే మనకు అందిస్తున్నారు, అలాగే ఆన్లైన్లో కూడా కామర్స్ సైట్స్ ఉంటాయి కదా, అంటే మనకు లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, సో ఇట్లాంటి వాటిల్లో కూడా మనకైతే అందుబాటులోకి అయితే రాబోతున్నాయి అనమాట. సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మన యొక్క ప్రజలందరినీ కూడా, దేశ ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నటువంటి పథకం అండి. అయితే ఈ పథకం ద్వారా మనకు రేషన్ బియ్యం అయితే ఇస్తారండి, నో ప్రాబ్లం. కానీ ఈ పథకం ద్వారా మనకు రూ. 29కే కేజీ బియ్యాన్ని అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఈ యొక్క బియ్యం అయితే మనకు వచ్చే వారం నుంచి అందరికి కూడా అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.